నమస్కారం భారతీయ ఉన్నత సంస్కృతికి ఒక గొప్ప నిదర్శనం. రెండు చేతులను హృదయానికి దగ్గరగా చేర్చి వాటిని కలిపి ఉంచడమే నమస్కారం ముద్ర. ఈ చర్య ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అంగీకరించడాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ప్రతి మనిషిలోని ఆత్మస్వరూపుడైన పరమాత్మను గౌరవించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. శరీరంలోని 8 భాగాలైన వక్షస్సు, శిరస్సు, దృష్టి, మనస్సు, మాట, పాదాలు, చేతులు మరియు చెవులు ఉపయోగించి చేసే నమస్కారాన్ని సాష్టాంగ ప్రణామం అంటారు. నమస్కారానికి చాలా శక్తి ఉంది. శత్రువులు ఎదురైనప్పుడు నమస్కరించడం ద్వారా స్నేహానికి పునాది వేయవచ్చు. పూర్వం బ్రహ్మజ్ఞానులైన ప్రజాపతులు ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించారు. దక్ష ప్రజాపతి యజ్ఞవాటికకు వచ్చినప్పుడు అందరూ నమస్కరించారు, కాని పరమేశ్వరుడు మాత్రం నమస్కరించలేదు. పరమశివుడు సర్వాంతర్యామి అయిన వాసుదేవుడికి మాత్రమే మనస్సులో నమస్కరిస్తాడు, ఇతరులకు కాదు. దీనిని దక్ష ప్రజాపతి అవమానంగా భావించాడు మరియు శివుడిని శత్రువులా చూడటం మొదలుపెట్టాడు. ఈ వివాదం చివరికి శివుడి భార్య అయిన సతీదేవి శరీరత్యాగం చేసే వరకు వెళ్ళింది. దండం అంటే కర్ర. భక్తులు దేవుడి ముందు కర్రలాగా సాగిలపడి తమ భక్తిని ప్రదర్శిస్తారు. ఈ పద్ధతినే సాష్టాంగ నమస్కారం అంటారు. సాష్టాంగ నమస్కారంలో నుదురు, భుజాలు, వక్షస్థలం, మోకాళ్లు మరియు పాదాలు అనే 8 శరీర భాగాలు భూమిని తాకుతాయి. నమస్కరించడంలో ఇది ఉత్తమమైన విధానం. భక్తుడి తప్పులు దండంతో తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అలా సరిదిద్దుకోవడం యజమాని అయిన భగవంతుడి మంచి మనస్సుకు నిదర్శనం. పరమాత్మ ఎదుట సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల అహంకారం నశిస్తుంది మరియు జ్ఞానం లభిస్తుంది. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ప్రాణి పుట్టుకకు స్థానమైన ఉదరం మరియు స్తన భాగాలు పవిత్రమైనవి. ఆ భాగాలు నేలను తాకకుండా పంచాంగాలతో నమస్కరించడం శ్రేష్టమని పెద్దలు చెబుతారు. పూజనీయులతో యుద్ధం చేయవలసి వస్తే నమస్కార బాణాలను ప్రయోగించి వారి ఆశీస్సులు తీసుకోవడం ఒక సంప్రదాయం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యులకు నమస్కార బాణాలను వేసి వారి అనుగ్రహాన్ని పొందాడు. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఆదిత్య హృదయం సూర్య భగవానుడిలోని వివిధ విశేష గుణాలను వర్ణిస్తుంది మరియు ఆ ప్రత్యక్ష భగవానుడికి ఎల్లప్పుడూ నమస్కరించమని చెబుతుంది. తల్లి శిశువును 9 నెలలు మోస్తుంది మరియు మరణంతో సమానమైన ప్రసవ వేదనను భరిస్తుంది. అలాంటి తల్లికి నమస్కరించడం అన్ని విధాలా శ్రేయస్కరం. మాతృమూర్తికి భక్తితో నమస్కరించినవారు 6 సార్లు భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యాన్ని పొందుతారు. తల్లికి చేసిన వందనం అనేకసార్లు కాశీయాత్ర చేసినంత పవిత్రతను కలిగిస్తుంది. పుణ్యమాసాలలో రామేశ్వరం వంటి ప్రాంతాల్లో సముద్ర స్నానాలు చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని కూడా అందిస్తుంది. తల్లిదండ్రులు కనిపించే దైవాలు. వారికి నమస్కరించే విధానం గురించి పద్మపురాణం వివరిస్తుంది. చేతులు, మోకాళ్లు మరియు శిరస్సు భూమికి తగిలే విధంగా వినయంగా తల్లిదండ్రులకు నమస్కరించాలి. అలా నమస్కరించిన వారికి శాశ్వతమైన స్వర్గ సుఖం లభిస్తుందని అంటారు. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆత్మజ్ఞానం లేకపోతే 100 జన్మలెత్తినా మోక్షం రాదు. మోహముగ్గరం అంటే అజ్ఞానాన్ని పారద్రోలే ఆయుధం. మానవ జీవితం కామం, క్రోధం వంటి 6 దుర్గుణాలకు నిలయంగా ఉంటుంది. నాది, నాకు, నేను అనే స్వార్థపూరితమైన ఆలోచనలే ఈ చెడు గుణాలకు మరియు వాటి ద్వారా అనేక అనర్థాలకు మూల కారణం. ఈ ఒక్క ఆలోచనను విడిచిపెడితే మనస్సు శాంతిని పొందుతుంది. ఈ మోహాన్ని వదిలించుకోవడానికి ఆది శంకరాచార్యులు భజగోవిందం అనే శ్లోకంతో ప్రారంభించి 31 శ్లోకాలలో వివరించారు. ఇవే మోహముగ్గరం గా ప్రసిద్ధి చెందాయి. ఈ శ్లోకాల్లో మనిషి స్థిరమైనవి, శాశ్వతమైనవి అని భావించి పొందడానికి ఆరాటపడే విషయాల యొక్క నిజమైన స్వరూపాన్ని, వాటిలోని ఇబ్బందులు, లోపాలు, కష్టాలు మరియు బాధలను శంకరాచార్యులు అత్యంత సరళంగా వివరించారు. ఒక వ్యాకరణ పండితుడిని ఉద్దేశించి చెబుతున్నట్లుగా ప్రారంభించి సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సులభమైన భాషలో బోధించారు. మనిషి ఎంత ధనం సంపాదించగలడో
అంతవరకే కుటుంబం మరియు బంధువులు అతనిపై ప్రేమ కలిగి ఉంటారు. ప్రాణం పోయిన మృతదేహాన్ని భార్య కూడా అసహ్యించుకుంటుంది. నీవు సర్వస్వం అనుకునే ధనం వల్ల కొంచెం కూడా సుఖం ఉండదు. కాబట్టి భార్య, పిల్లలు నీవారు అనే భావాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఎవరూ ఎవరికీ శాశ్వతంగా సొంతం కారు అని చెబుతూ వాటిని ఎలా వదిలించుకోవాలో ఆ మార్గాన్ని కూడా సూచించారు. వస్తువులు మరియు విషయాల ద్వారానే ఆనందం పొందగలమని అనుకోవడమే మోహం మరియు భ్రమ. ఈ లోకంలో ఏ వస్తువు లేదా విషయం ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తుందనే నమ్మకం లేదు. వస్తువు పోయినా లేదా చెడిపోయినా అప్పుడు కలిగేది దుఃఖమే అని అనేక ఉదాహరణలు మరియు సంఘటనలు నిర్మోహమాటంగా చెప్పి మోహాన్ని నశింపజేసే ప్రయత్నం చేశారు. నిజానికి మొదటి 13 శ్లోకాల వరకు శంకరాచార్యులవారు సున్నితంగా హితబోధ చేశారు. అయితే ఆయన సున్నితంగా చెప్పిన విషయాలతో ప్రజల్లో మార్పు రావడం కష్టమని ఆయన శిష్యులు భావించారు. వారి ఆలోచనకు అనుగుణంగా వారిలో 12 మంది ఒక్కొక్కటి చొప్పున, మరొక శిష్యుడు 5, మొత్తంగా 18 శ్లోకాలను చెప్పారు. ఇవి శంకరులు చెప్పినట్లుగానే ప్రచారంలో ఉన్నప్పటికీ వాటి యొక్క బోధనా శైలిలో చాలా తేడా ఉంటుంది. పవిత్ర నదుల్లో స్నానం చేసినప్పటికీ, వ్రతాలు మరియు దానాలు చేసినప్పటికీ ఆత్మజ్ఞానం లేకపోతే 100 జన్మలెత్తినా మోక్షం రాదు అని సురేశ్వరాచార్యుడనే శిష్యుడు నిర్మోహమాటంగా చెప్పాడు. జగత్తు యొక్క నశ్వరత్వాన్ని తెలుపుతూ, అవసరం వచ్చినప్పుడు నువ్వు నావి అని కౌగిలించుకునే ధనం, భార్య, పిల్లలు మరియు ఆస్తిపాస్తులు మరణ సమయంలో నీ వెంట రావు మరియు నిన్ను ఉద్ధరించలేవు అని మరో శిష్యుడైన సుమతాచార్యులు సూటిగా తెలియజేశాడు. ఈ విధంగా 13 మంది శిష్యులలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకమైన శైలి. అందుకే చివరి 18 శ్లోకాలు కాస్త కఠినంగా, సూటిగా మరియు నిర్మోహమాటంగా ఉంటాయి. గురువు మరియు శిష్యులు ఎవరి మాటలైనా చివరకు భగవంతుడు ఒక్కడే సత్యం మరియు నిత్యం. అందుచేత అతన్ని మాత్రమే భజించు అంటూ వివరిస్తూ మోహానికి అడ్డుకట్ట వేసి జీవన్ముక్త స్థితిని పొందే మార్గాన్ని తెలియజేశారు. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్